హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కూల్ కిల్లర్ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నా తరువాతి సాక్షి డాక్టర్ శేషు, ఫోరెన్సిక్ సర్జన్ అన్నాడు కోదండం. డాక్టర్ శేషు తన వివరాలు కోర్టు వాళ్లకి చెప్పి ప్రమాణం చేసి కోదండం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తయారుగా ఉన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ అన్నాడు కోదండం. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు శేషు. డాక్టర్, మురళి శవానికి పోస్టుమార్టం నిర్వహించింది మీరే కదా? అవును సార్. మీరు పోస్టుమార్టం సుమారు ఎప్పుడు చేశారో కోర్టుకి చెప్పగలరా? ఎస్ సార్. అక్టోబర్ 20వ తారీఖున రాత్రి 2 గంటలకు బాడీని తీసుకొచ్చారు. అంటే 21 పోస్ట్మార్టం ఉదయం 10 గంటలకు మొదలైంది. మళ్ళీ బాడీ హ్యాండ్ ఓవర్ చేసేసరికి మధ్యాహ్నం 3 అయింది. మురళి మరణం ఎప్పుడు సంభవించుంటుందంటారు డాక్టర్ అడిగాడు కోదండం. ఖచ్చితంగా చెప్పలేం కానీ మరణం అంతకు ముందు రోజు రాత్రి 7-9 గంటల మధ్య సంభవించి ఉంటుంది అని చెప్పగలను. అలాగా? అంటే ఏ ఆధారాలతో మీరు చెప్పగలరు? బాడీలో జరిగే వివిధ మార్పుల ఆధారంగా చెప్పొచ్చు అన్నారు డాక్టర్ శేషు. అంటే రిగౌర్ మోర్టిస్ అని ప్రక్రియ, బాడీలోని వివిధ ద్రవాల పరిస్థితి, బాడీలోని వివిధ మార్పులు, అలాగే బాడీ కెమిస్ట్రీలో జరిగిన మార్పులు, ఇవన్నీ కలిపి మరణం సంభవించిన సమయం నిర్ణయం జరుగుతుంది సార్ అన్నాడు శేషు. అంటే ఖచ్చితంగా 20వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది అనుకోవచ్చు కదా? ఎస్ సార్, అలాగే అనుకోవచ్చు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ జడ్జి రమేష్ని అభ్యర్థించాడు పీపీ. డాక్టర్, ఈ కేసులో మరణం ఎందుకు ఎలా సంభవించింది అని అడిగాడు. డాక్టర్, ఈ కేసులో మరణం ఎందుకు ఎలా సంభవించింది అడిగాడు పీపీ. మరణం తలకు బలమైన గాయాలవడంతో కత్తిపోట్ల వల్ల సంభవించింది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాడు కోదండం నవ్వుతూ. సార్, ఒక లోహపు వస్తువు లాంటి దానితో తలపై విపరీతంగా మోదడం వలన, అలాగే యాపిల్ నైఫ్ లాంటి దానితో పొడవడం వల్ల. మరణానికి కారణం అదే అని ఖచ్చితంగా చెప్పగలరా? మరోసారి రెట్టించాడు కోదండం. ఎస్ సార్ అన్నాడు డాక్టర్ శేషు ఆత్మవిశ్వాసంతో. అంటే ఏ కారణం చేత చనిపోయాడు అని చెప్పగలరా అడిగాడు కోదండం. సార్, తలలోని కొన్ని ఎముకలు విరిగిపోవడం వల్ల, మెదడు బాగా దెబ్బతినడం వల్ల, రక్తం బాగా పోవడం వల్ల మరణం సంభవించింది. విషప్రయోగం జరగలేదు కదా? లేదు సార్, అసలు శరీరంలో అలాంటి లక్షణాలేవీ లేవు. మరి ఏవైనా కాలిన గాయాలున్నాయా? లేదు సార్. కేవలం మీరు ఉదహరించిన కారణాల వల్లనే మరణం సంభవించింది అంటారు. ఎస్ సార్. శవం వంటి మీద ఇంకా ఏం పరిశీలించారు డాక్టర్? అంటే లిప్స్టిక్ ముద్రలు లాంటివి. కోదండం ఇంకా ఏదో అంటూ ఉండగా, యువర్ ఆనర్, దిస్ ఈజ్ ఇర్రెగ్యులర్ ఎగ్జామినేషన్. అక్కడ బోన్లో ఉన్నది ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్. ఆయన ఏం చేశాడో ఏం గమనించాడో అడగాలి కానీ చిన్నపిల్లాడికి చెప్పినట్టు అది ఉందా ఇది ఉందా అని సజెస్టివ్గా మాట్లాడుతున్నారు పీపీ గారు. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్ తీవ్రంగా. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్ తీవ్రంగా. అంటే పీపీ గారు ప్రశ్నించే విధానం మారాలి అంటారా అని ప్రవీణ్ అడిగారు జడ్జి రమేష్. ఎస్ యువర్ ఆనర్ చెప్పాడు ప్రవీణ్. ది అబ్జెక్షన్ సస్టైన్డ్ అన్నాడు జడ్జి రమేష్. ఓకే యువర్ ఆనర్. డాక్టర్, మీరు ఆ శవంలో ఇంకా ఏమేం చూశారు అడిగాడు కోదండం కాస్త కోపం విసుగు ధ్వనించే కంఠంతో. శవం తల ఛిద్రమైపోయి ఉంది. శరీరం మీద 4 చోట్ల చాకుతో చేసిన గాయాలున్నాయి. అవి కడుపు మీద, ఛాతిపైన, కళ్ళ మీద, తల మీద అన్నాడు శేషు. డాక్టర్, హతుడు హత్యకు గురయ్యే ముందు శృంగారంలో పాల్గొన్నాడు అనేదానికి ఏమైనా ఆధారాలున్నాయా అడిగాడు కోదండం. అది చెప్పడం కష్టం సార్ అన్నాడు శేషు. ఎందుకని అడిగాడు కోదండం. మగవాళ్ళు మరణానికి ముందు శృంగారంలో పాల్గొన్నారా అని తెలుసుకోవడం కష్టం సార్ చెప్పారు శేషు. ఏ విధమైన అవకాశం లేదంటారా గుచ్చి ప్రశ్నించాడు కోదండం. నో సార్. అయితే హతుడు మరణానికి ముందు శృంగారంలో పాల్గొన్నాడు అని మనకు తెలియదు అంటారు. ఆర్ యూ షూర్ డాక్టర్? ఎస్ సార్. శవ పరీక్ష జరిగినప్పుడు ఏం చేస్తారో కాస్త వివరంగా చెప్పండి అడిగాడు కోదండం.
మేము రొటీన్గా ఎన్నో శారీరక పదార్థాలు స్రావాలు లాంటివి జాగ్రత్త చేసి కెమికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. ఇప్పుడు పంపించాం అన్నాడు శేషు. వాటి తాలూకా ఫలితాలు చెప్పగలరా? సార్, ఆ వివరాలన్నీ కెమికల్ ఎగ్జామినర్ చూస్తారు. డాక్టర్, మీరు హతుడి శరీరంలో విషప్రయోగానికి సంబంధించిన లక్షణాలు లేవు అన్నారు కదా, మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. జస్ట్ ఐ వాంట్ టు మేక్ షూర్ అన్నాడు కోదండం. నో సార్. ఆర్ యు సర్టెన్? ఎస్ సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అంటూ వాచ్ చూసుకుంటూ ప్రవీణ్ అడిగారు జడ్జి రమేష్. ఎస్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్. విల్ ఇట్ బీ బ్రీఫ్ అన్నారు జడ్జి రమేష్. డిపెండ్స్ అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. ఆల్ రైట్, ప్లీజ్ ప్రొసీడ్ చెప్పారు జడ్జి రమేష్. థ్యాంక్స్ యువర్ ఆనర్ అంటూ సాక్షి ఉన్న బోన్ వైపు నడిచాడు ప్రవీణ్. డాక్టర్, మరణం అక్టోబర్ 2వ తేదీ రాత్రి జరిగిందని చెప్పారు. అవును సార్. టైంతో సహా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మరణం 21వ తేదీ ఉదయం కూడా సంభవించి ఉండొచ్చు కదా అన్నాడు ప్రవీణ్. కోదండం స్ప్రింగ్లా ఎగిరాడు. యువర్ ఆనర్, దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ క్రాస్ ఎగ్జామినేషన్. డిఫెన్స్ కౌన్సిల్ కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ రుజువు చేసిన విషయాలు మళ్ళీ మళ్ళీ తిరగతోడుతున్నారు. టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. మళ్ళీ ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదు. ఐ అబ్జెక్ట్ అన్నాడు ఆవేశంగా ఆయాసపడుతూ. యువర్ ఆనర్, నేను కరెక్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే హత్య జరిగిన టైం మీద నా క్లయింట్ నిర్దోషిత్వం ఆధారపడి ఉంటుంది అని నా అభిప్రాయం. కొన్ని గంటల తేడా కూడా పెద్ద డిఫరెన్స్ కలిగిస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ జడ్జి రమేష్ని అభ్యర్థించాడు ప్రవీణ్. మీ పాయింట్ నాకు అర్థమైంది ప్రవీణ్ గారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అన్నాడు జడ్జి రమేష్. కోదండం మొహం మాడిపోయింది. మనసు పొగలు కక్కుతుండగా తన సీట్లో చతికిలబడ్డాడు. డాక్టర్, ఇప్పుడు చెప్పండి అన్నాడు ప్రవీణ్. సార్, మరణం సంభవించిన టైం దాదాపుగా తెలుస్తుంది, కానీ సెకండ్స్తో సహా చెప్పడం కష్టం చెప్పారు డాక్టర్. వండర్ఫుల్. మరి టైం అంతా ఖచ్చితంగా ఎలా చెప్పారో కోర్టు వారికి చెప్పండి. ప్రవీణ్ జడ్జి రమేష్ వైపు తిరిగి అన్నాడు. సార్, సమయం లెక్క కట్టడానికి రిగోర్ మోర్టిస్ ఆధారం చేసుకుంటాం అన్నాడు డాక్టర్ శేషు. వాతావరణ పరిస్థితుల వల్ల, హత్య జరిగిన ప్రదేశం వల్ల, హత్య జరిగిన విధానం వల్ల రిగోర్ మోర్టిస్ సమయం మారుతూ ఉంటుంది కదా సూచించాడు ప్రవీణ్. ఎస్ సార్, మారే అవకాశం ఉంది. మరి అదొక్కటి ఆధారంగా చేసుకుని మనం ఈ టైంలో మరణం సంభవించింది అని నిర్ణయించలేం కదా అన్నాడు ప్రవీణ్. అవును సార్, కానీ ఇప్పుడు అనేక ఆధునిక పద్ధతుల ద్వారా మరణ సమయం తెలుసుకోగలుగుతున్నాం చెప్పాడు శేషు. ఏవైనా కూడా అన్నిటికీ పరిమితులున్నాయి కదా అన్నాడు ప్రవీణ్. అవును సార్. అంటే ఈ హత్య ఖచ్చితంగా రాత్రి 7, 8, 9 గంటల సమయంలో జరిగిందని చెప్పలేం. ఏమంటారు అడిగాడు ప్రవీణ్. నో, అలా కాదు. హత్య జరిగింది మాత్రం అక్టోబర్ 20వ తేదీ రాత్రి 7, 9 గంటల మధ్య అనేక పద్ధతుల ద్వారా నిర్ణయించాను అన్నాడు శేషు ఇబ్బందిగా కోదండం వైపు చూస్తూ. సరేలేండి అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. డాక్టర్, మీరిందాక చెప్తూ తల మీద బలమైన గాయాలు అన్నారు. అవి ఏదైనా ఆయుధం ఉపయోగించడం వల్ల ఏర్పడి ఉండొచ్చా అడిగాడు ప్రవీణ్. అవును సార్, తల మీద గాయాలు ఏదో లోహపు వస్తువుతో కొట్టడం వలన ఏర్పడి ఉండొచ్చు. అంటే ఆ దెబ్బల వల్ల ప్రాణం పోయింది అంటారు. ఆ దెబ్బలే కాకుండా చిన్న కత్తితో చేసిన కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల రక్తస్రావం అయింది. ఆ 2 రకాల గాయాల వలన మరణం సంభవించి ఉంటుంది అన్నాడు డాక్టర్. డాక్టర్, ఆ గాయాల్లో ఏవి ముందు చేసి ఉండొచ్చంటారు? నా ఉద్దేశం ఏంటంటే, ఒక రకమైన గాయాల వల్ల ప్రాణం పోయి ఆ తర్వాత ఎవరన్నా 2వ రకమైన గాయాలు చేసే అవకాశం ఉందా అని శేషు కళ్ళలోకి చూస్తూ అడిగాడు ప్రవీణ్. అలా ఆ 2 గాయాల్లో ఏది ముందు అంటే చెప్పడం కష్టం అన్నాడు డాక్టర్. మీ ఉద్దేశంలో మరణం దేనివల్ల సంభవించిందంటారు? 2 కలిపి మరణానికి దారితీశాయి అన్నాడు శేషు కోదండం వైపు చూస్తూ. అంటే ఆ రెండింటిలో ఏ ఒక్క రకమైన గాయాలకి ప్రాణం తీసే అంత శక్తి లేదంటారా? అలా అడిగితే చెప్పడం కష్టం. తల మీద గాయాలు, కత్తిపోట్లు 2 కూడా విడివిడిగా ప్రాణాలు తీయగలవు శేషు ఏదో ఆలోచిస్తూ అన్నాడు. సో
ఏ గాయాలు ముందయ్యాయి అన్నది చెప్పలేరు. ఓకే, మీరు శవానికి పోస్ట్ మార్టం చేసే సమయంలో ఏవో పదార్థాలు సంగ్రహించామన్నారు. వాటి వలన మనకేం తెలుస్తుంది? అడిగాడు ప్రవీణ్. మరణం ఎప్పుడు సంభవించింది, ఏ కారణాల చేత సంభవించింది అన్నది తెలుస్తుంది సార్. అది లోపల అవయవాలు, అంతర్గత స్రావాల పరీక్షల వల్ల తెలుస్తుంది. డాక్టర్, ఒక ఆఖరి ప్రశ్న. హత్య జరిగే ముందు ఏవైనా పెనుగులాట లాంటిది జరిగి ఉండొచ్చా? అది కూడా మీ శవ పరీక్షలో తెలుస్తుందనుకుంటాను. శేషు కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ప్రవీణ్. లేదు సార్, అటువంటిదేం లేదు. ఎవరో వ్యక్తి ఏమాత్రం కష్టం లేకుండా హత్య చేసి వెళ్ళిపోయినట్టే ఉంది. కోదండం ఏదో అనబోయి నిగ్రహించుకున్నాడు. అలా అని మీరెలా చెప్పగలరు? అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాలి. అందరూ అన్నీ మాట్లాడుకుని విట్నెస్ స్టాండ్కు వచ్చినట్టు ఉంది అన్నాడు ప్రవీణ్ కోపంగా ముఖం పెట్టి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సాక్షులకి మోటి వంటగట్టడం అన్యాయం, అక్రమం అన్నాడు కోదండం ఒక్క ఉదుట్న సీట్లోంచి లేస్తూ. నేనెవరికి ఏమీ మోటి వంటగట్టడం లేదు. సాక్షులందరినీ కూర్చోబెట్టి బ్రీఫింగ్ ఇచ్చినట్టుంది అంటున్నాను అన్నాడు ప్రవీణ్. అదేం లేదు ప్రవీణ్ గారు, లాయర్గా మాకు నియమాలు తెలుసు. మేము కూడా క్వాలిఫైడ్ అడ్వకేట్ వర్గానికి చెందిన వాళ్ళమే అన్నాడు కోదండం కోపంగా. యువర్ ఆనర్, మొదటి నుంచి నా క్లయింట్ అపరాధి అన్న కోణంలోనే పరిశోధన జరిగినట్టుగా ఉంది. అలాగే ఏదో వ్యక్తి లేదా వ్యక్తుల ప్రోద్బలంతో పరిశోధన తప్పుదారి పట్టించినట్టుగా ఉంది అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్తో. ప్రవీణ్ గారు, అలా అనుకునే ఆధారాలేమీ లేవు. లెట్ ఇస్ నాట్ ప్రిజ్యూమ్ థింగ్స్. మీకు కావలిస్తే ఎవరైనా స్టాండ్కు పిలవచ్చు, పరీక్షించవచ్చు జడ్జి రమేష్ సౌమ్యంగా చెప్పారు. ప్రవీణ్ ఒక్క క్షణం ఆలోచించి ఓకే యువర్ ఆనర్ అన్నాడు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మరణం ఏదో లోహపు ఆయుధంతో తగిలిన దెబ్బ వల్ల, కత్తిపోట్ల వల్ల సంభవించింది అంటారు. సరే, ఆయా వ్యక్తుల దగ్గర నుంచే నాకు కావలసిన వివరాలు తీసుకుంటాను. థ్యాంక్స్ అంటూ వడివడిగా రమ్య దగ్గరికి నడిచి ఆమెతో ఏదో రహస్యంగా చెప్పాడు ప్రవీణ్. రమ్య ఆయనది చెప్పింది విని నమ్మలేనట్టుగా షాక్ తిన్న వ్యక్తిలా మొహం పెట్టింది. ప్రవీణ్ చిరునవ్వు ప్రదర్శిస్తూ తన సీట్లో కూర్చున్నాడు. ది కోర్ట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ ది డే అంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు జడ్జి రమేష్. రమ్య, నువ్వు అర్జెంటుగా మురళికి ఎవరెవరితో అక్రమ సంబంధాలున్నాయో, వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళు అక్టోబర్ 20వ తేదీ రాత్రి ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కావాలి. చాలా ఫాస్ట్. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు ప్రవీణ్ హడావిడిగా. సార్, మీరిందాక చెప్పింది నిజమంటారా అడిగింది రమ్య. బహుశా అవ్వచ్చు. ఆ హత్య చేసింది బహుశా నేను చెప్పిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఇందాక కోర్టులో ఉండగా నాకు ఒక కొత్త ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఈ కేసులో ఎన్నో కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఎలా చేస్తే మనకేంటి కానీ కన్యని మనం రక్షించాలి అంటూ హడావిడిగా ఫోన్ డయల్ చేయసాగాడు ప్రవీణ్. 10 నిమిషాల ఫోన్లో మాట్లాడిన తర్వాత, రమ్య, రేపు కోర్టులో చాలా ముఖ్యమైన విషయం చర్చకొస్తోంది. పరిశోధనలో మిస్సింగ్ లింక్స్ మనం జాగ్రత్తగా పట్టుకోగలగాలి. మీ కజిన్ పోలీస్ కెమికల్ ఎగ్జామినర్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని మనం అర్జెంటుగా కలవాలి. ఫోన్ చెయ్యి, అర్జెంట్ అన్నాడు ప్రవీణ్ సీరియస్గా. రమ్య తన పెదనాన్నగారి అబ్బాయి వికాస్కి ఫోన్ చేసింది. అదృష్టం కొద్దీ వికాస్ వెంటనే దొరికాడు. 1 నిమిషం మాట్లాడి, అన్నయ్య, మా బాస్ ప్రవీణ్ నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు. ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా? కారులో 10 నిమిషాల్లో. మేము మా ఆఫీసులోనే ఉన్నాం. సరే, బయలుదేరుతున్నాం అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య. వాడికి గంట తర్వాత ఏదో డిస్కషన్ ఉందిట. మనం వెంటనే వస్తే టైం ఇవ్వగలను అంటున్నాడు అని రమ్య ఇంకా ఏదో చెబుతూ ఉండగానే, పద అని రమ్య చెయ్యి పట్టుకుని బయటకు పరిగెత్తాడు ప్రవీణ్. వాళ్ళు వెళ్లేసరికి వికాస్ ఫ్లాట్ బయట నుంచుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ముగ్గురు వికాస్ ఆఫీస్ రూమ్లో కూర్చోగానే ఎవరో వచ్చి 3 పొగలు కక్కే కాఫీ కప్పులు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అరగంట వరకు వికాస్, ప్రవీణ్, రమ్య చర్చించుకోవడంలో మునిగిపోయారు. రమ్య తన అలవాటు ప్రకారం అంతా రికార్డు చేసేస్తోంది. థ్యాంక్స్ వికాస్ గారు, వస్తాం అంటూ వికాస్కి చెయ్యి అందించి పరుగులాంటి నడకతో కారును చేరుకున్నాడు ప్రవీణ్. రమ్య ఆయనని అంతే వేగంగా అనుసరించింది. ఆఫీసులోకి వెళ్ళగానే ప్రవీణ్ 4-5 ఫోన్లు చేశాడు. ఏవేవో పుస్తకాలు ముందు వేసి కూర్చున్నాడు. రమ్య, ఈరోజు నాకు చాలా ఆలస్యం అవుతుంది, నువ్వు క్యాబ్ తీసుకుని వెళ్ళిపో అంటూ రమ్య సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా తన ముందున్న పుస్తకంలో మునిగిపోయాడు ప్రవీణ్. రమ్య, వనితను కూడా వెళ్ళిపోమ్మను అన్నాడు తల ఎత్తకుండానే. సార్, వనితను పంపించేస్తాను
నేను మీతోనే ఉంటాను. ఏదైనా అవసరం రావచ్చు, నెట్ చూడాల్సి రావచ్చు, ఓల్డ్ కేస్ ఫైల్స్ అవసరం రావచ్చు అంది రమ్య. గుడ్ గర్ల్ అంటూ మళ్ళీ పనిలో మునిగిపోయాడు ప్రవీణ్. రమ్య వనితని ఇంటికి పంపించేసి వాచ్మెన్ని పిలిచి తనకి ప్రవీణ్కి డిన్నర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేసి ఆఫీస్లో అర్జెంటు పని ఉందని, ఆ రోజు బాగా ఆలస్యంగా ఇంటికొస్తానని చెప్పింది. నిజంగా చెప్పాలంటే కేసులు వాదించడం గెలవడం ప్రవీణ్ వంతైతే, ఆయనకి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించి చేదోడు వాదోడుగా ఉండడం రమ్య వంతు. ఈ విషయం ప్రవీణ్కు కూడా తెలుసు. ఎన్నోసార్లు ఆ విషయం రమ్యతో అన్నాడు కూడా. ఆ రోజు లేటు అనుకున్నది పని అయ్యేసరికి తెల్లారగట్ల 4 గంటలైంది. ప్రవీణ్ రమ్య ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. కేసులో తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ తృప్తిగా ఇంటి ముఖం పట్టారు. ఆ రోజు కోర్టు ప్రారంభమైంది. అయితే వివిధ కారణాల వల్ల రోజు కంటే బాగా ఆలస్యంగా ప్రారంభమైంది. సైలెన్స్ అని గట్టిగా అరిచాడు బేలిఫ్. జడ్జి రమేష్ కోర్టు హాల్లోకి రాగానే అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అందరికీ నమస్కరించి కూర్చున్నారు జడ్జి. కెమికల్ ఎగ్జామినర్ రంజిత్ నా నెక్స్ట్ విట్నెస్ యువర్ ఆనర్ అన్నాడు పీపీ కోదండం. రంజిత్ని పిలవడం, రంజిత్ ప్రమాణం చేయడం వగైరా జరిగిపోయాయి. రంజిత్, మీకు కేసు వివరాలు, ఐ మీన్ మీ బాధ్యతలు మీకు తెలుసు కదా అడిగాడు కోదండం. ఎస్ సార్. మీరు శవ పరీక్షలో మీకు పంపించిన అనేక నమూనాలు పరీక్షించి ఉంటారు. ఆ వివరాలు చెప్పండి. సార్, మామూలుగా మాకు రక్తం, శరీరంలో కొన్ని ముఖ్య అవయవాల నుంచి సేకరించిన నమూనాలు పంపుతారు. అలాగే నిందితుడు లేదా నిందితురాలికి సంబంధించిన తల వెంట్రుకలు, గోళ్ళు, రక్తం ఏదైనా ఉంటే అది, అలాగే శవం వంటి మీద చేతులలో, నోట్లో చిక్కుకుపోయిన నిందితుల వివిధ నమూనాలు పంపుతారు. మేము వాటిని పరిశీలించి విశ్లేషించి రిపోర్ట్లు పంపుతాము అన్నాడు రంజిత్. ఈ కేసులో వివరాలు చెప్పండి. రక్తం, శరీర భాగాలు పరిశీలించిన తర్వాత శవం సుమారు 35 సంవత్సరాల పురుషుడిది అని తెలిసింది అన్నాడు రంజిత్. ఏ విధంగా నిర్ణయిస్తారు? సార్, అది చాలా పెద్ద ప్రొసీజర్. అలా కొన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. పీపీ గారు, మీకు కావలసిన విషయం అడగండి. ప్రొసీజర్ మనకెందుకు? ఎటు రిపోర్ట్స్ ఉంటాయి కదా అన్నారు జడ్జి రమేష్. ఎస్ యువర్ ఆనర్. రంజిత్, హత్యకి ముందు హతుడు శృంగారంలో పాల్గొన్నాడని ఏదైనా ఆధారం ఉందా అడిగాడు కోదండం. లేదు సార్, ఆ విషయం నిర్ధారించడం కష్టం. సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడానా అడిగాడు కోదండం. సార్, ఖచ్చితంగా చెప్పగలిగే పద్ధతులు కానీ పరీక్షలు కానీ లేవు. అయితే ఒకవేళ స్త్రీ స్రావాలు వ్యక్తి శరీరానికి అంటుకుని ఉంటే కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంది. అది కూడా ఆ వ్యక్తి స్నానం చేయకుండా ఉంటే అన్నాడు రంజిత్. యువర్ ఆనర్, ఈ ప్రశ్న ప్రతి సాక్షిని ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు ప్రవీణ్ తను కూర్చున్న స్థానంలోనే నించుని. యువర్ ఆనర్, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హతుడితో ఎవరికో అక్రమ సంబంధం ఉందని, ఆ వ్యక్తే హత్య చేసి ఉండొచ్చని మనకు తెలుస్తుంది అన్నాడు కోదండం. జడ్జి రమేష్ ప్రవీణ్ వైపు, కోదండం వైపు చూశాడు. ప్రవీణ్ ఏమీ మాట్లాడకుండా తన స్థానంలో కూర్చున్నాడు. కోదండం గారు, ప్లీజ్ ప్రొసీడ్ చెప్పారు జడ్జి రమేష్. థ్యాంక్స్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం. హతుడి శరీరంలో విషమేమైనా కనిపించిందా అడిగాడు రంజిత్ వైపు తిరిగి. లేదు సార్, మీకు కేవలం సాధారణ విషయాలు తప్ప అసాధారణ విషయాలేమీ ఈ కేసు విషయంలో కనపడలేదంటారు, అంతేనా అడిగాడు కోదండం. ఎస్ సార్ అన్నాడు రంజిత్. యువర్ విట్నెస్ ప్రవీణ్ గారు అన్నాడు కోదండం తన సీట్ వైపు వేగంగా నడుస్తూ. ప్రవీణ్ చేతిలో కొన్ని కాగితాలు తీసుకుని రంజిత్ వైపు నడిచాడు. చూడండి, మీరు శవం తాలూకా కెమికల్ ఎగ్జామ్లో పాల్గొన్నారు, అవునా? అవును సార్ అన్నాడు రంజిత్. మీకంతా రొటీన్గానే ఉంది. అవును సార్. గుడ్. మీకు శవంలో ఏమేం కనిపించాయి అడిగాడు ప్రవీణ్. నాకు అర్థం కావడం లేదు సార్. అదే, శవానికి సంబంధించిన వివిధ అవయవాలు, గ్రంథుల స్రావాలు మీరు పరీక్షించి ఉంటారు కదా, అందులో ఏం గమనించారు అడిగాడు ప్రవీణ్. ఒక 30-35 సంవత్సరాల పురుషునిలో ఉండవలసిన లక్షణాలు మాకు అన్ని రిపోర్ట్లలో కనిపించాయి. హతుడు చనిపోవడానికి ముందు శృంగారంలో పాల్గొన్నాడు అని చెప్పలేమన్నారు. ఒకవేళ ఏదైనా ఆధునిక పద్ధతుల ద్వారా తెలుస్తుందా అడిగాడు ప్రవీణ్. సార్, అది అది అని అసౌకర్యంగా పీపీ వైపు చూడసాగాడు రంజిత్. ప్రశ్న అడుగుతుంది నేనైతే అటు చూస్తారేంటి కోపంగా అన్నాడు ప్రవీణ్.
అంటే నా ఉద్దేశంలో తడబడ్డాడు రంజిత్. మీ ఉద్దేశం ఎవరికి కావాలి? మీరు కేవలం ఒక సాక్షి మాత్రమని తెలుసుకోండి. మీరు జడ్జి కాదు. ప్రవీణ్ కంఠంలో కోపం ఏమాత్రం తగ్గలేదు. సారీ సార్, రంజిత్ తల వంచుకుంటూ అన్నాడు. మీకేం మాట్లాడాలో ఏం చెప్పాలో చేత కాదు. సరే, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. తెలియని విషయాలు తెలియవు అని ఖచ్చితంగా చెప్పండి. అంతేకాని విషయాలని సందిగ్ధంలో పెట్టకండి అన్నాడు ప్రవీణ్. ఎస్ సార్, అది తెలిసే అవకాశం చాలా తక్కువ సార్. ఒక మగవాడు ఆఖరిసారిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నాడు అని చెప్పే టెస్టులు లేవనే చెప్పాలి. ఏదో కొన్ని పద్ధతులున్నా కానీ వాటికి ఖచ్చితత్వం లేదు అన్నాడు రంజిత్. నైస్. మీ రసాయనిక పరీక్షల ప్రకారం విషప్రయోగం జరిగింది అనిపించిందా? లేదు సార్. మీ పరీక్షల ప్రకారం మరణం ఎప్పుడు సంభవించింది? శవంలో ఉన్న రసాయనాల ప్రకారం అవి సేకరించే సమయానికి దాదాపు 12-16 గంటల ముందు మరణం సంభవించి ఉంటుంది. మీ రికార్డు ప్రకారం రసాయనాలను ఎప్పుడు భద్రపరిచారు? అక్టోబర్ 21న ఉదయం సుమారు 11 గంటలకు. అంటే హత్య 20వ తేదీ రాత్రి దాదాపు 8-9 గంటలకు మధ్య జరిగిందని మీ అభిప్రాయం, అంతేనా? మామూలుగా ఇటువంటి సమయాల్లో మీరు చాలా నమూనాలు సేకరిస్తూ ఉంటారు కదా అడిగాడు ప్రవీణ్. అవును సార్. అన్నీ మనకు అనవసరం కానీ హతుడి చేతిలో చిక్కుకున్న రక్తపు నమూనాలు కానీ తల వెంట్రుకలు కానీ సేకరించి విశ్లేషించారా? అటువంటి శాంపిల్స్ మా దగ్గరకు రాలేదు సార్. జడ్జి రమేష్ వైపు తిరిగి, యువర్ ఆనర్, ఎంతో ముఖ్యమైన ఈ విషయం గురించి కేసు పేపర్స్లో ఎక్కడా సరిగ్గా చర్చించలేదు అన్నాడు ప్రవీణ్. పీపీ గారు అని జడ్జి రమేష్ అనగానే కోదండం సీట్లో నుంచి లేచి, యువర్ ఆనర్, హతుడికి హత్య చేసిన వాళ్ళకి మధ్య పెనుగులాట కానీ ఘర్షణ కానీ జరిగిన ఆధారాలు ఎక్కడా కనిపించలేదు. అసలు హతుడి శరీరంలో ఎటువంటి ఫారిన్ బాడీస్ లేవు. దిస్ డస్ నాట్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ అన్నాడు. నో యువర్ ఆనర్, హతుడు మరణానికి ముందు శృంగారంలో పాల్గొంటే అతని శరీర భాగాల మీద, శరీర భాగాలలోనూ తప్పక వేరే వ్యక్తికి సంబంధించిన వెంట్రుకలు, స్రావాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు అర్థం కావడం లేదు అన్నాడు కోదండం. పీపీ గారు, మీకు అర్థం కానివన్నీ చక్కగా వదిలేశారు. ఎవరో ఒక వ్యక్తిని నేరస్తురాలు అనుకుని బోన్లో నిలబెట్టారు. కానీ అసలు నేరస్తుడు లేదా నేరస్తురాలు ఎవరో తెలుసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు అన్నాడు ప్రవీణ్ కోపంగా. అవును, మరి నాకు నేరాల గురించి, నేర పరిశోధన గురించి ఏం తెలుసు? నేను లాయర్ వృత్తి చేపట్టి 2 రోజులు కూడా కాలేదు కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు కోదండం. నిజమే, కొత్త పీపీ అయి ఉంటే ఎంతో శ్రద్ధగా కేసు డీల్ చేసేవాడు అన్నాడు ప్రవీణ్. మీరు నాకు లా నేర్పక్కర్లేదు. మీ సంగతి మీరు చూసుకోండి. ఏదో అర్థం లేని వాదనలతో కేసులు గెలవడం కాదు పీపీ అంటే అన్నాడు కోదండం. అర్థం పర్థం లేకుండా ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఏదో తూతు మంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసులు ఇలాగే ఉంటాయి అన్నాడు ప్రవీణ్. పీపీ, డిఫెన్స్ కౌన్సిల్ ఇద్దరు కూడా సంయమనం పాటించండి అన్నారు జడ్జి రమేష్. ప్రవీణ్ ఒక క్షణం జడ్జి వైపు, పీపీ వైపు చూసి తన పరీక్ష కొనసాగించాడు. రంజిత్, మీకు అటువంటి సందర్భాల్లో ఏ వస్తువులు విశ్లేషణకు వస్తాయి అడిగాడు. సార్, మీరన్నట్టే తల వెంట్రుకలు, స్రావాల నమూనాలు, గుడ్డ పీలుకలు లాంటివి పంపిస్తారు. మీరు ఖచ్చితంగా ఈ కేసులో అవేవి మీ దగ్గరకు విశ్లేషణకు రాలేదు అంటారు. ఎస్ సార్. ప్రవీణ్ రమ్య దగ్గరకు వెళ్ళి రమ్య చెవిలో రహస్యంగా ఏదో చెప్పి తిరిగి బోన్ దగ్గరకు వెళ్ళాడు. రమ్య జడ్జికి నమస్కరించి వేగంగా పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళింది. రంజిత్, హతుడి శరీరంలో అతి సూక్ష్మ పరిమాణంలో విషం ఉంటే మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉందా అడిగాడు ప్రవీణ్. నో సార్, ఇప్పుడు శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. మిల్లీగ్రాములే కాదు, మైక్రోగ్రాముల్లో శరీరంలో ఎక్కడ విషమున్నా మాకు దొరికిపోతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్. నెక్స్ట్ విట్నెస్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ రాజు కోర్టు వారికి తన వృత్తి వివరాలు వగైరా తెలిపి ప్రమాణం చేసి బోన్లో నించున్నాడు. రాజు, మీరు హత్య జరిగిన ప్రదేశానికి ఎప్పుడు వెళ్లారు ప్రశ్నించాడు కోదండం. అక్టోబర్ 20వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు వెళ్ళాను సార్. ఎందుకు వెళ్లారో చెప్పగలరా? హత్య జరిగిన ప్రదేశంలో వేలి ముద్రలు గుర్తించడం కోసం సార్ అన్నాడు రాజు. అక్కడ అన్ని ప్రదేశాల్లో, అంటే వేలి ముద్రలు సంగ్రహించగల అన్ని ప్రదేశాల్లో వేలి ముద్రలు సంగ్రహించారా అడిగాడు కోదండం. ఎస్ సార్.
సాధారణంగా ఎక్కడెక్కడ వేలి ముద్రలు దొరుకుతాయో అన్ని చోట్ల డస్టింగ్ చేశాం సార్. హత్య జరిగిన ప్రదేశంలో మీరు ఎవరి వేలిముద్రలు కనుగొన్నారు రాజు? అడిగాడు కోదండం. అక్కడ హతుడివి, హంతకురాలివి, మరో కొన్ని వేలిముద్రలు దొరికాయి సార్ అన్నాడు రాజు. కోదండం ఏదో అనేలోగానే ప్రవీణ్ లేచి, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇక్కడ విట్నెస్ తనకు తెలిసిన విషయాలు చెప్పాలే కానీ అతను ఏమనుకుంటున్నాడో లాంటివి చెప్పకూడదు. ది ఎవిడెన్స్ షుడ్ బి డిలీటెడ్ ఫ్రమ్ రికార్డ్స్ అన్నాడు ప్రవీణ్. ది డిఫెన్స్ కౌన్సిల్ ఈజ్ రైట్. విట్నెస్ తన పరిశీలనలు మాత్రమే చెప్పాలి. అంతకు మించి ఏమీ కోర్టుకు చెప్పడానికి ప్రయత్నించకూడదు. రాజు, మీరు చూసింది పరిశీలింది మాత్రమే చెప్పండి. మీకు ఏ విషయం గురించి నిర్ణయించే అధికారం లేదు. అక్కడ వేలిముద్రలు ఎవరివి అని చెప్పండి చాలు. వాళ్ళు నేరస్తులా కాదా, ఫలానా పని చేసి ఉంటారా లేదా కోర్టు నిర్ణయిస్తుంది అన్నాడు జడ్జి రమేష్ దృఢంగా. ఎస్ సార్ అని కోదండం వైపు తిరిగి, సార్, నేను చెప్పినట్టుగా మురళివి, కన్యవి, హతుడి భార్యవి, వాచ్మెన్వి, లావణ్యవి వేలిముద్రలు కనిపించాయి సార్ అన్నాడు రాజు భయంగా జడ్జి రమేష్ వైపు చూస్తూ. ఇంకేవి వేలిముద్రలు లేవు కదా అడిగాడు కోదండం. నో సార్ అన్నాడు రాజు ఇక జడ్జి కేసు చూస్తూనే. రంజిత్, హత్యకి ఉపయోగించిన ఆయుధం మీద అంటే ఫ్లవర్ వాజ్ మీద ఎవరి వేలిముద్రలున్నాయి అడిగాడు కోదండం. ముద్దాయివి ఉన్నాయి సార్. ఏమీ సందిగ్ధం లేదు కదా? లేదు సార్, నేను ఆ ఫ్లవర్ వాజ్ మీద వేలిముద్రలు, ముద్దాయి వేలిముద్రలు పోల్చి చూశాను. రెండు ఒకటే సార్. మన జిల్లాలోనే కాదు సార్, యావత్ రాష్ట్రంలో ఎక్కడా వేలిముద్రల మీద ఏ అనుమానమున్నా నన్నే పిలుస్తారు. ఈ మధ్యే ఢిల్లీలో జరిగిన ఒక కాన్ఫరెన్స్కి కూడా వెళ్ళొచ్చాను గర్వంగా అన్నాడు రంజిత్. తను ఎంతో నైపుణ్యం ఉన్న వేలుముద్ర నిపుణుడిని అని చెప్పకయే చెబుతూ. వెరీ నైస్. ఇక యాపిల్ నైఫ్ మీద ఉన్న వేలిముద్రలు పోల్చి చూసారా అడిగాడు కోదండం. దాని మీద కూడా ముద్దాయి వేలిముద్రలే ఉన్నాయి సార్. ఇంకెవరి వేలిముద్రలు ఆ రెండు వస్తువుల మీద లేవు కదా అడిగాడు కోదండం. లేవు సార్, ఫ్లవర్ వాజ్ మీద, యాపిల్ నైఫ్ మీద కేవలం ముద్దాయి వేలిముద్రలే ఉన్నాయి అన్నాడు రంజిత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అన్నాడు కోదండం జడ్జి రమేష్ని ఉద్దేశించి. జడ్జి రమేష్ తన బుక్లో ఏదో రాసుకున్నాడు. ఇంకా ముద్దాయి వేలిముద్రలు ఎక్కడున్నాయి రంజిత్ అడిగాడు కోదండం. దాదాపు వేలిముద్రలు గ్రహించిన అన్ని చోట్ల ముద్దాయి వేలిముద్రలున్నాయి సార్. యువర్ ఆనర్, ముద్దాయి ఆ గదిలో చాలాసేపు గడిపింది. అలాగే మురళితో సన్నిహితంగా మెలిగింది. ముద్దాయే ఈ హత్య చేసింది అనడానికి చాలా మంచి ఆధారం దొరికింది అన్నాడు కోదండం. జడ్జి రమేష్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాస్తంత నిరుత్సాహపడ్డాడు కోదండం. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు. యువర్ విట్నెస్ ప్రవీణ్ గారు అన్నాడు కోదండం వినయంగా. థ్యాంక్స్ పీపీ గారు అంటూ చిరునవ్వు నవ్వాడు ప్రవీణ్. పీపీ డిఫెన్స్ లాయర్ల హావభావాలలో ముఖాలలో వ్యంగ్యం గమనించిన జడ్జి రమేష్ నవ్వుకున్నారు. రాజు, మీరు 5 వేలిముద్రలు ఉన్నాయన్నారు. ఇంకా ఎవరివన్నా ఉండి మీరు గమనించకపోయి ఉండొచ్చు కదా అడిగాడు ప్రవీణ్. నో సార్, ఆ గదిలో అణువణువు వెతికాను. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వేలిముద్రలు చెరిపేసి ఉండొచ్చు కదా అంటూ రాజు కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ప్రవీణ్. అంటే అంటే అది అంటూ కోదండం వైపు చూస్తూ ఇబ్బందిగా ముఖం పెట్టాడు రాజు. చెప్పండి రాజు, అలా జరిగి ఉండొచ్చు కదా రెట్టించాడు ప్రవీణ్. నో, ఎస్ ఎస్ సార్ అని తడబడుతూ జవాబులు చెప్పాడు రాజు. కనుక హత్య జరిగిన సమయంలో జరిగిన గదిలో హతుడితో సహా ఈ 5 కాక మరెవరన్నా ఉండి ఉండొచ్చు. ఏమంటారు అడిగాడు ప్రవీణ్ రాజుని పరిశీలిస్తూ. అయి ఉండొచ్చు అన్నాడు రాజు. ఇంప్రాపర్ క్రాస్ ఎగ్జామ్ యువర్ ఆనర్. సాక్షికి తెలియని విషయాలు, సాక్షి చెప్పని విషయాలు అడగడం సబబు కాదు అన్నాడు కోదండం. యువర్ ఆనర్, అక్కడ స్టాండ్లో ఉన్నది ఒక వేలుముద్ర నిపుణుడు. అతనిని ఇలా జరిగి ఉండవచ్చు అని అడగడంలో తప్పేంటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు ప్రవీణ్. మిస్టర్ ప్రవీణ్, ప్లీజ్ ప్రొసీడ్ అన్నారు జడ్జి రమేష్. ఓకే యువర్ ఆనర్. రాజు, వేరే చోట్ల అంటే గది బయట, వరండాలో వేలిముద్రలు, పాదముద్రలు ఏమైనా గ్రహించారా? లేదు సార్. ఎందుకు? సార్, అది కామన్ కారిడార్. అక్కడ ఎన్నో వేలిముద్రలు, కాలిముద్రలు ఉంటాయి. కనుక అన్నీ తీసుకోవడం ఉపయోగం లేదని పరిశోధన బృందం అనుకుందట సార్. అందుకని
అక్కడ ముద్రలు సంగ్రహించలేదు. సరే, గదిలో వేలిముద్రలు ఎక్కడెక్కడున్నాయి? తలుపుల మీద, డోర్ నాబ్ మీద, గ్లాసుల మీద, ఫ్లవర్ వాజ్ మీద, యాపిల్ నైఫ్ మీద, కిటికీల మీద, శవం మీద. అలా చాలా చోట్ల ఉన్నాయి సార్. శవం మీద ఎవరి వేలిముద్రలు కనిపించాయి? సార్, ముద్దాయివి, హతుడివి, స్రవంతివి, వాచ్మెన్వి, లావణ్యవి అన్నాడు రాజు. వెరీ ఇంట్రెస్టింగ్ యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. జడ్జి రమేష్ రాసుకున్నాడు. ఇంకెక్కడి వేలిముద్రలు, ఐ మీన్ ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయి అని అడిగాడు ప్రవీణ్. అంతే సార్ చెప్పాడు రంజిత్. రంజిత్, మీరు హత్యకి ఉపయోగించిన ఆయుధం అనుకుంటున్న ఫ్లవర్ వాజ్పై ముద్దాయి వేలిముద్రలే ఉన్నాయా, లేక ఇతర వేలిముద్రలు కూడా ఉన్నాయా అని అడిగాడు ప్రవీణ్. అంతే సార్ అన్నాడు రాజు. రాజు, మీరు హత్యకి ఉపయోగించిన ఆయుధం అనుకుంటున్న ఫ్లవర్ వాజ్పై ముద్దాయి వేలిముద్రలే ఉన్నాయా, లేక ఇతర వేలిముద్రలు కూడా ఉన్నాయా అని అడిగాడు ప్రవీణ్, రాజు ముఖంలో భావాలను చదవడానికి ప్రయత్నం చేస్తూ. సార్, అది అది నేను చూసినప్పుడు ముద్దాయి వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి అన్నాడు రాజు కాస్త కంగారు పడుతూ. అయితే అంతకుముందు ఎవరివన్నా వేలిముద్రలుంటే చెరిపోయొచ్చు, లేదా తర్వాత దానిని వాడిన వారు వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడి ఉండవచ్చు. అలాగే తమ వేలిముద్రలు తుడిచేసి ఉండొచ్చు. ఏమంటారు అడిగాడు ప్రవీణ్. కోదండం ఏదో అనబోయి ఊరుకున్నాడు. అయితే అతని చర్య జడ్జి రమేష్ దృష్టిలో పడింది. ఏవో సార్, ఆ విషయం నేను చెప్పలేను అన్నాడు రాజు. ఒక ఆఖరి ప్రశ్న. మీరు వేలిముద్రల్లో చాలా నైపుణ్యం సంపాదించారు. మీ పరిశీలనలో ఒకవేళ ఎవరైనా తమ వేలిముద్రలు హత్య జరిగిన ప్రదేశం నుంచి తొలగించే ప్రయత్నం చేశారు అనిపించిందా అడిగాడు ప్రవీణ్. లేదు సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్ సాలోచనగా తన సీటు వైపు నడుస్తూ. అక్కడకు చేరుకున్న తర్వాత కొన్ని కాగితాలు పరిశీలించసాగాడు. అంతకుముందే కోర్ట్ రూమ్ లోపలికి వచ్చి పక్కనే కూర్చున్న రమ్య కూడా ఆయన చూస్తున్న కాగితాలు చూడసాగింది. మై లాస్ట్ విట్నెస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం. జడ్జి రమేష్ టైం చూసుకుని కోర్ట్ లంచ్ విరామం తీసుకుంటుంది, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకి సమావేశమవుతుంది అని ప్రకటించి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. ప్రవీణ్ ఆఫీసులో కూర్చున్నాడు. ఆయన రమ్య కేసు గురించి చర్చిస్తున్నారు. అంతవరకు పరిశోధన ఎలా జరిగింది, ఏం విషయాలు పరిశోధనలో తెలిసాయి, ఇంకా ఏం తెలియాలి అనే విషయాలు ఇద్దరూ బేరీజ్ వేసుకుంటున్నారు. సార్, నాకైతే ప్రస్తుతానికి అంతా అయోమయంగా ఉంది. అంతా నేరస్తుల్లాగానే కనపడుతున్నారు. అంతా నిర్దోషులే అనిపిస్తోంది అంది రమ్య నవ్వుతూ. అలా కాదు, నీకందరికంటే ఎవరి మీద ఎక్కువ అనుమానం ఉంది అడిగాడు ప్రవీణ్. ముద్దాయే నేరం చేసింది అనిపిస్తోంది సార్ అంది రమ్య. అయితే మనం చేసేదంతా వృధా ప్రయాస అంటావా నవ్వుతూ అడిగాడు ప్రవీణ్. నోనో సార్, మీరు చేసే ఏ పని వృధా కాదు, నిరుపయోగం అంతకన్నా కాదు. కానీ ఒక సామాన్యురాలిగా ఇంతవరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి ఈ హత్య చేసిందేమో అనిపిస్తోంది. కానీ మనం ఎన్నో కేసుల్లో ఊహించని మలుపులు తిరిగి, కలలో కూడా అనుకోని ఆధారాలు దొరికి మన క్లయింట్ని నిర్దోషిగా ఎన్నోసార్లు నిర్దోషిగా రుజువు చేశాం అంది రమ్య. ఈసారి కూడా అదే చెయ్యబోతున్నాం అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. సార్, మనం స్రవంతిని విట్నెస్గా పిలిస్తే అంటూ సలహా ఇచ్చింది రమ్య. పిలవచ్చు, కానీ ఆమె పెద్దగా ఉపయోగపడుతుందని, మనతో కోఆపరేట్ చేస్తుందని ఎందుకో నమ్మకం కలగడం లేదు. అసలు స్రవంతి కూడా ఈ హత్య కన్య చేసిందని పోలీసులతో గట్టిగా చెప్పిందని విన్నాను. మరి అటువంటి సాక్షిని పిలవడం కొరివితో తలగొక్కున్నట్టు అవుతుందేమోనని భయం వేస్తోంది అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. నిజమే సార్, మీరు చెప్పింది విన్నాక మనం ఆ రిస్క్ తీసుకోకూడదు అనిపిస్తోంది నాకు కూడా అంది రమ్య సాలోచనగా. ఇక వాచ్మెన్ చాలా తెలివైన వాడిలా కనబడుతున్నాడు. డబ్బు కోసం హత్య చేసి దాన్ని తెలివిగా కన్య మీదకి నెట్టేశాడు అన్న అనుమానం కూడా నాకుంది. అలాగే లావణ్య కూడా అంత నమ్మదగ్గ మనిషిలా కనపడటం లేదు అన్నాడు ప్రవీణ్. కానీ ఆ లావణ్య హత్య చేసే అంత చొరవ ధైర్యం ఉన్న మనిషిలా నాకు అనిపించడం లేదు సార్. కాకపోతే తన అందం ఎరచూపి మనుషుల్ని వల్లో వేసుకునే రకం అనిపిస్తోంది అంది రమ్య. నువ్వన్నట్టే మగవాళ్ళని వలలో వేసుకుంటోంది అనుకుందాం. ఎందుకు? తనకు పెళ్ళయింది, మొగుడున్నాడు. ఇక డబ్బంటావా? తన భర్త దగ్గర 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి.
ఏదో కాలక్షేపం కోసం ఆ పని ఈ పని చేస్తాడంతే అన్నాడు ప్రవీణ్. నింఫోమేనియా ఏమో సార్ అంది రమ్య. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత రుజువు చేస్తున్నావు అన్నాడు ప్రవీణ్ పకపక నవ్వుతూ. రమ్య కూడా ఆయన నవ్వుతో శృతి కలిపింది. ఒక్క నిమిషం ఉండు అంటూ తన ముందున్న పేపర్లు తిరగవేయడం మొదలుపెట్టాడు. ఆ వాచ్మెన్కి హతుడు మురళికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ దోస్తీయే ఉంది. ఇద్దరూ కలిసి బార్లు పబ్బులు సినిమాలు బాగా తిరుగుతూ ఉండేవారు. ఏమీ చదువులేని వాడితో హతుడికి స్నేహం ఏంటో అర్థం కావడం లేదు. వాడు గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిల్ని కూడా మురళి దగ్గరకు తీసుకువచ్చేవాడా? ఒకవేళ అలాంటి అమ్మాయి ఆ రోజు వచ్చిందా? ఆ సమయంలోనే ఏ కారణం వల్లనో ఆ అమ్మాయి కానీ వాచ్మెన్ కానీ మురళిని హత్య చేశారా? మురళి నగ్నంగా పడి ఉండడం, అందరూ అతను చనిపోకముందు శృంగారంలో పాల్గొన్నాడు అనడం, ఇవన్నీ కొంచెం కేసుని కాంప్లికేట్ చేస్తున్నాయి. రమ్య, మురళికి ఎవరితోనన్నా అక్రమ సంబంధాలున్నాయా ఆ వివరాలు కనుక్కోమన్నాను కదా, మరి ఆ సంగతి ఏమైంది అని ప్రవీణ్ ఇంకా ఏదో అంటూ ఉండగానే వనిత ఒక పార్సెల్ తెచ్చి ప్రవీణ్కి అందించింది. ప్రవీణ్ ఆతృతగా ఆ పార్సెల్ విప్పి చూశాడు. అందులోని కాగితాలు ఫోటోలు ఆసక్తిగా చూడసాగాడు. రమ్య, నువ్వు భలేవాడికి చెప్పావు మురళి గురించి తెలుసుకోమని. వాడెవడో చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. మురళికున్న అక్రమ సంబంధాలున్న వాళ్ల లిస్టు ఫోటోలతో సహా తెచ్చాడు. అరే, ఇందులో లావణ్య ఫోటో కూడా ఉందే. ఫన్నీ థింగ్, కన్య ఫోటో కూడా ఉంది అన్నాడు ప్రవీణ్ ఆశ్చర్యంగా రమ్య వైపు చూస్తూ. కన్య ఫోటో కూడా ఉందా అంది రమ్య విపరీతమైన విస్మయానికి గురవుతూ. అదే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ప్రవీణ్. ఒకసారి వనితను రమ్మను అన్నాడు ప్రవీణ్. వనిత వచ్చింది. వనిత, నీకిదెవరిచ్చారు? కొరియర్లో వచ్చింది సార్. కొరియర్లోనా అంటూ ఎవరు పంపారో అని కవర్ మీద అడ్రస్ చూసింది రమ్య. సార్, ఇది ఎవడో మనల్ని బోల్తా కొట్టించడానికి పంపించాడు. ఇది పంపినవాడు ఎవడో ఏంటో కూడా తెలీదు అంది రమ్య గట్టిగా. ఇజ్ ఇట్ అన్నాడు ప్రవీణ్ నిర్ఘాంతపోతూ. రమ్య, గోడలకు చెవులుంటాయంటారు, కానీ నేటి యుగంలో సోషల్ మీడియా తరంలో ఏదీ చెప్పలేం. ఎనీవే, ఇక ముందు నుంచి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రవీణ్. సార్, ఇలా ఏదో వచ్చిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అడిగింది రమ్య. అలాంటి పని చెయ్యకు. ఈ పార్సెల్ సంగతి తరువాత చూద్దాం. ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం తిన్నగా కోదండం చేతిలోకి వెళ్ళిపోతాం. ఇక కోర్టులో మనల్ని 3 చెరువుల నీళ్లు తాగించేస్తాడు. విషయం మన వాళ్లకే చెప్పు. ఈ కేసు విషయం తేలిన తర్వాత ఈ వెధవ పని చేసిన వాళ్ళని చీల్చి చెండాడుదాం అన్నాడు ప్రవీణ్. వనిత, ఈ కవర్ జాగ్రత్తగా పెట్టు. తర్వాత సార్ చెప్పినట్టు చేద్దాం అంది రమ్య కవర్ వనితకు అందిస్తూ. అలాగే రమ్య అంటూ వనిత బయటికి వెళ్ళింది. రమ్య, మనం మురళి గురించి విషయాలు తొందరగా తెలుసుకోవాలి. ఎందుకంటే బహుశా ఈరోజు ఐవో సాక్ష్యం కూడా అయిపోతుంది. కనుక ఏం చేస్తావో నాకు తెలీదు. మనం కోర్టుకు వెళ్లే లోపల మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి అన్నాడు ప్రవీణ్. సార్ అంటూ తన ఫోన్ అందుకుంది. అరగంట అలా ఫోన్లో నెంబర్లు తిప్పుతూనే ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది. ఓకే, థ్యాంక్స్. అలాగే, తిన్నగా కోర్టుకి తెచ్చి ఇచ్చేయండి అంది ఎవరితోనో సంతోషంగా. సార్, ఇన్ఫర్మేషన్ సంపాదించాను. తిన్నగా కోర్టుకే పేపర్స్ వచ్చేస్తాయి అంది రమ్య ఉత్సాహంగా. వెల్ డన్ గర్ల్ అంటూ రమ్య చెయ్యి అందుకున్నాడు ప్రవీణ్. డైరెక్ట్ క్వశ్చన్ సెషన్ కొంత టైం పడుతుంది కదా, ఈ లోపల మనం ఆ పేపర్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంది రమ్య. రమ్య, నువ్వు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. సార్, నన్ను ఎందుకు ఏడిపిస్తారు? సూర్యుడి లాంటి మీ దగ్గర పనిచేస్తూ చంద్రుడిలా ఏదో గడపగలను కానీ అటువంటి ఐడియా నా జీవితంలో పెట్టుకోను అంది రమ్య సీరియస్గా. పోనీ నా తర్వాత అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. అలాంటి మాటలు అన్నారంటే ఊరుకోను సార్. మీరు 100 ఏళ్లు బ్రతుకుతారు. ఆ తర్వాత నేను ముసలిదాన్ని అయిపోతాను. అసలు ఉంటానో లేదో అంది రమ్య. నువ్వు మాత్రం అటువంటి మాటలు అనొచ్చా అన్నాడు ప్రవీణ్. సార్, నాకెందుకో ఆ వాచ్మెన్ హత్య చేసి ఉంటాడేమో అని ఇప్పుడు అనుమానం కలుగుతోంది అంది రమ్య హఠాత్తుగా. అనుకుందాం. అతని వేలిముద్రలు బెడ్రూమ్లో ఎక్కడా లేవు కదా అన్నాడు ప్రవీణ్. బాడీ మీద ఉన్నాయి కదా సార్ అంది రమ్య. అవి అతను మురళికి డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు వాచ్మెన్ వేలిముద్రలు మురళి అరచేతుల మీద లేదా ఇంకెక్కడన్నా పడి ఉండొచ్చు. అంత మాత్రాన అతను హత్య చేశాడని నిర్ధారణకి రాలేం అన్నాడు ప్రవీణ్. మరి లావణ్య అంది రమ్య.
ఆ లావణ్యకి మంచి ఎలిబి ఉంది. ఆ రోజు చీకటి పడిన తర్వాత లావణ్య తన ఫ్లాట్లో నుంచి మొదటిసారిగా రాత్రి 9 గంటలకి బయటకొచ్చినట్టు ఉంది. లావణ్య కోర్టులో చెప్పిన విషయాలకి అది సరిపోతోంది. అలాగే లావణ్య వేలిముద్రలు గదుల్లో ఈవెన్ శవం మీద ఉన్నాయి గాని హత్యకు ఉపయోగించారు అన్న ఆయుధాల మీద ఎక్కడా లేవు అన్నాడు ప్రవీణ్ సాలోచనగా. ఒకవేళ హత్య చేసిన వాళ్ళు గ్లోవ్స్ అంది రమ్య. వాచ్మెన్కి అంత తెలివితేటలున్నాయని అనుకోను. చెప్పలేమనుకో. లావణ్యకైతే ఆ తెలివితేటలు అవి సమకూర్చుకోగలిగే డబ్బు చొరవ ఉన్నాయి. కానీ జరిగిన సంగతులు, మనకు తెలిసిన పోలీసులు కనుక్కున్న వివరాలు అన్నీ లావణ్య హత్య చేసింది అన్నదానికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్నాడు ప్రవీణ్. హత్య చేసింది మన క్లయింట్ కాదు. మరి ఆ రోజు పరిగెత్తిపోయింది ఎవరై ఉంటారు సార్ అడిగింది రమ్య. అదే తేలాలి. కానీ రమ్య, నాకు 10 నిమిషాల క్రితం ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అప్పుడు నువ్వు ఫోన్లో బిజీగా ఉన్నావు. ఆ రోజు పరిగెత్తిన స్త్రీ ఒక షాల్ లాంటిదేదో ముఖం మీద కప్పుకుందట. అలా తన ముఖం కనిపించకుండా చేసుకుందట. ఆ షాల్ దాదాపు శరీరమంతా కప్పేసిందట. ఇంకొక అత్యంత ప్రాముఖ్యం కలిగింది, ముఖ్యమైంది అనే విషయం ఏంటంటే, పోలీస్ వాళ్ళు ఆ రోజు ఫ్లాట్ల సీసీ ఫుటేజ్ కోర్టులో ప్రవేశపెట్టారట. ఐఓ నుంచి మనం ఆ సంబంధిత వివరాలు లాగాలి అన్నాడు ప్రవీణ్. ఏంటి సార్ అవి అడిగింది రమ్య. మిగతా కథ వెండి తెరపై చూడుడు అన్నాడు ప్రవీణ్ పాత సినిమా ప్రకటన తరహాలో. ఆ వెళ్ళిందెవరు సార్ అడిగింది రమ్య. వెండి తెరపై చూడు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.